రే బాబు, సెక్యులర్ హిందూ కాసేపులోకి మాట్లాడుకుంది. ఈ పెహల్గాం దారుణం జరిగి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా దీని మీద నువ్వు రియాక్ట్ అవ్వలేదు అనుకో, నువ్వు అసలు ఇండియాలో ఉండి వేస్ట్. వెళ్ళిపో, నువ్వు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నావు వాడికి వెళ్ళిపో, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు గనక ఇండియన్ అయితే కనుక దీని గురించి డెఫినెట్లీ డిస్కస్ చేయి. నువ్వు మాట్లాడితేనే దీని మీద నువ్వు రియాక్ట్ అయితే నువ్వు ఎవరో మాకు తెలుస్తుంది. నువ్వెవరో ఎందుకన్నానంటే, నిన్న చాలామంది కామెంట్లు చూశాను. చాలామంది అన్నారు కామెంట్లే కాదు, ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ బీహార్ ఎలక్షన్ వలన గవర్నమెంట్ చేస్తున్న ట్రిక్స్ అండి. అసలు బుద్ధి ఉందా మీకు? ఇండియాలో ఉంటూ ఇండియా తింటూ ఇండియా ఇచ్చే రిజర్వేషన్లు తీసుకుంటూ ఆ పక్క దేశానికి సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీరు మనుషులైనా, మీకంటే టెర్రరిస్ట్లనే ఎందుకు? నిన్న ఐపీఎల్ మ్యాచ్లో చూసారు, ఈ పెహల్గాం సంఘటన మీద కండోలెన్స్ ఇస్తుంటే కింద కొందరు స్మైలీ ఎమోజీస్, అది కూడా ఇండియన్సే. దాన్ని బట్టి అర్థమవుతుంది మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అని. టెర్రరిస్టులు అంటే ఆయుధాలతో మారణహోమం చేసేవాళ్ళే కాదు, టెర్రరిస్టిక్ ఐడియాలజీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టెర్రరిస్ట్తో సమానం. వాళ్ళు కూడా టెర్రరిస్ట్ చూసినట్టే వీళ్ళు కూడా ట్రీట్ చేయాలి. హైదరాబాద్లో కొంతమంది డీపీలు బాబర్ అజమ్, షోయబ్ అఖ్తర్, వీళ్ళు ఐకానిక్ స్టార్స్. అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ముస్లిమ్స్ అందరూ చెడ్డలని చెప్పట్లా. ఈ పెహల్గాం అటాక్లో అక్కడ ఉన్న లోకల్ ముస్లిమ్సే చాలామంది సేవ్ చేశారు. మొన్న ఒక అతను చనిపోతే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా అక్కడికి పోయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైనా ఇప్పుడు చనిపోయిన హిందూస్ కదా, మనకేం సంబంధం లేదనుకుంటున్నారేమో ఇచ్చేవాళ్ళారా. ఇక్కడ చూసింది ముస్లిం ఆర్ నాన్ ముస్లిం అంటే టార్గెట్లో మీరు ఉన్నారు. ఇప్పటి వరకు మతాల కోసం కొట్టుకుని బాగుపడిన దేశాలంటే చరిత్రలు ఇప్పుడు వరకు లేవు, అదొకటి గుర్తుంచుకో. అయినా ఈ టైంలో కావాల్సింది మనకి మనం బ్లేమ్ చేసుకోవడం కాదు, యూనిటీ కావాలి. యూనిటీగా ఉన్నాం, భారతీయులను నిరూపించుకుంటే నీకు టైం వచ్చింది, నిరూపించుకో. కాశ్మీర్ ముస్లింల సపోర్ట్ కావాలి, రియల్ ముస్లిం సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఏ చిన్న ఇష్యూ, ఏ చిన్న ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా వెంటనే గవర్నమెంట్కి తెలియచేసే భారతీయుడు కావాలి. ఈ మతాలని పక్కన పెట్టి మనిషిగా ఒక భారతీయుడిగా ఈ భారతదేశం కోసం నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. భారత్ మాతకి జై. मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world,